హాయ్ ఎవ్రీవన్, ఈయనైతే సాటర్డే వ్లాగ్. సాటర్డే నేనేం చేశాను, చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను. నేను ఇంకా అంత ప్రొఫెషనల్గా వ్లాగ్స్ అయితే తీయలేకపోతున్నాను. ఏదో కొంచెం ట్రై చేస్తున్నాను తీయడానికి మ్యాక్సిమం. ఇంకా మార్నింగ్ అయితే ఇక ఫస్ట్ ఇడ్లీ వేసుకుందాం అనుకున్నాను. ఇదైతే ఇడ్లీ పిండి అనమాట. చాలా మంచిగా పొంగి బాగానే వచ్చింది. కాకపోతే నా దగ్గర ఉన్న ఇడ్లీ పాత్ర వచ్చేసి అల్యూమినియంది, స్టీల్ది కాదు. సో గ్యాస్ లేదు, ఉన్నది ఇండక్షన్ స్టవ్ నేను యూజ్ చేస్తున్నది. దాని మీద ఈ అల్యూమినియంది వర్క్ అవ్వదు. దానికి ఇండక్షన్ బేస్ అన్నా ఉండాలి, లేదా స్టీల్ అయితేనే వర్క్ అవుతాయి. కాబట్టి ఇంకేం చేయాలని ఆలోచించి దానిలో కాస్త మైదా అయితే కలుపుకొని ఇంక దాన్ని దోసపిండిగా కన్వర్ట్ చేసుకున్నాను. ఏదో అనుకుంటే ఏదో అయ్యింది. లేకపోతే ఇడ్లీ చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇలా పిండి ఎప్పుడైతే మనకి మంచిగా పర్మనెంట్ అవుతుందో అప్పుడు మనకి ఇడ్లీ కూడా చాలా మంచిగా వస్తాయి. కాకపోతే చేసేది లేదు కదా, ఇంకా దీన్ని దోసగా వేసుకున్నాను. ప్లెయిన్ దోసగా వేసుకోవడం కంటే దీనిలో కొంచెం ఆనియన్, క్యారెట్ కూడా వేసుకుందాము. కొంచెం హెల్తీగా ఉంటుంది, ప్లస్ మనం తినడానికి కూడా బాగుంటుందని చెప్పి ఇక అవి కూడా కట్ చేసి పెట్టుకున్నా. ఎందుకో తెలియదు కానీ ఫస్ట్ దోశ మాత్రం అసలు నాకు పర్ఫెక్ట్గా ఎప్పటికీ రాదు. వేయడానికి అయితే వస్తుంది కానీ ఎప్పుడు దానికి స్టిక్ అయిపోతుంది. నేను యూజ్ చేసేది నాన్ స్టిక్ ప్యాన్ అయినా కానీ ఎందుకని నాకు అది ఫస్ట్ దోశ రాదు నాకు తెలియదు ఇప్పటికి కూడా. చూడండి ఎంత చక్కగా రౌండ్గా వేసి అన్నీ వేయడం అయితే వేసాను, కానీ అది తీసే టైంకి అయితే దానికి బాగా స్టిక్ అయిపోయి ఇబ్బంది అయితే పెట్టింది. నాకు ఇష్టమైన దోశల్లో ఆనియన్ దోశ ఒకటి బాగా ఇష్టం. ఇంకా ఇలా క్యారెట్ కాకుండా అచ్చంగా ఆనియన్, చిల్లీ వేసుకొని తినడం అయితే చాలా ఇష్టం అనమాట. ఇంత చేశాను కానీ ఖచ్చితంగా ఏదైతే రాదు, అది రాలేదు కూడాను. ఇలాగే అవుతుంది. ఎలాగోలా అటు తిప్పి ఇటు తిప్పి దాన్ని 4 ముక్కలుగా చేసి ఇక ఎలాగోలా తిరగేయడం అయితే తిరగేశాను. దోశ అయితే వచ్చింది కానీ ముక్కలు ముక్కలు దోశ అయిపోయింది. ఫస్ట్ దోశ రాలేదు కాబట్టి సెకండ్ దోశ కంపల్సరీగా బాగా వస్తుంది. చూడండి అసలు స్టిక్ అవ్వదు, చాలా ఈజీగా వస్తుంది. అది డిఫరెన్స్ ఏంటో నాకు ఇప్పటికీ తెలియదు. ఫస్ట్ టైం దోశ వేయడానికి ఏమన్నా టిప్స్ ఉంటాయా నాకు తెలియదు. నేను అక్కడికి అది హీట్ చేసి దాని మీద లైట్గా కొంచెం ఆయిల్ కూడా వేసి తర్వాతే నేను దోశ వేసాను. అయినా కానీ అది రాలేదు. సెకండ్ టైం వేసింది మాత్రం చాలా ఈజీగా ప్యాన్ నుండి సపరేట్ అయిపోయింది. అలాగే ఈవెన్గా చక్కగా సరిపడినట్టుగా కాలింది కూడాను. దోశలు వేయడం తినడం కూడా ఒక కళేనేమో, ఏమంటారు? ఎస్, దోశ అయితే టర్న్ చేశాను, చాలా బాగా అనిపించింది. ఇక రెండో వైపు కూడా నేను లైట్గా కాల్చాను అనమాట. మరీ ఎక్కువైతే అవతల పక్క మనం వేసిన ఈ ఆనియన్, క్యారెట్ బాగా మాడిపోతాయేమని చెప్పి కొంచెం లైట్గా కాలే వరకు ఉంచి తీసేసా. దీనిలోకి నేను సపరేట్గా చట్నీ అనేది ఏమీ ప్రిపేర్ చేసుకోలేదు. నిజానికి ఇలా పండు మిరపకాయ పచ్చడి కానీ లేకపోతే మామిడికాయ పచ్చడి లేదా టమాటా ఏదైనా ఒక పచ్చడిలో మనం కాస్త పెరుగు వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. మీలో ఎంతమందికి ఇలా తినే అలవాటు ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఎప్పుడు తినకపోతే తప్పకుండా ట్రై చేయండి. చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది టేస్టు, అండ్ చాలా టేస్టీగా ఉంటుంది నిజానికి. చక్క వేడి వేడి ఇడ్లీలో కానీ దోశలో కానీ ఇలా వేసుకుంటే, స్పెషల్గా ఇలా పండు మిర్చిలో వేసుకుంటే మాత్రం నిజంగా టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. నేను పండు మిరపకాయ పచ్చడిని రైస్లో కంటే కూడా ఇలా ఇడ్లీ కానీ దోశ కానీ వేసినప్పుడే ఎక్కువగా యూజ్ చేస్తాను, అండ్ బాగుంటుంది. నార్మల్గా మనం చేసుకునే పల్లీ చట్నీ కంటే కూడా నాకు ఇదే టేస్టీ అనిపిస్తుంది, అండ్ ఎక్కువ ఇష్టంగా కూడా తింటాను. ఇదైతే ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ ఇక ఈ విధంగా అయిపోయింది. ఇంకా లంచ్కి ఏం ప్రిపేర్ చేసుకోవాలనే తర్వాత పక్కన పెడితే ఇంకా ఇప్పుడు వేసుకున్న ఇదైతే మాత్రం చక్కగా ఎంజాయ్ చేస్తూ తిన్నాను. ఇంకా దీని తర్వాత ఇంకా నాకు కొన్ని ఇంట్లో పనులు ఉంటాయి కదా, ఇంకా అవైతే చేసుకోవాలి. ఇక టిఫిన్ తినగానే నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే టీ కానీ కాఫీ కానీ తాగాలి. అది తాగకపోతే టిఫిన్ తిన్నామన్న సాటిస్ఫాక్షన్ అస్సలు ఉండదు నాకు. ఏంటో అలా అడిక్ట్ అయిపోయానేమో అనిపిస్తుంది. కాఫీ కంటే కూడా టీ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. కాఫీ తాగినా కలిగిన సాటిస్ఫాక్షన్ ఎందుకనో టీ తాగితే కొంచెం మైండ్ రిలీఫ్గా అనిపిస్తుంది.
కొంచెం ఎనర్జీ కూడా గెయిన్ అయినట్టు ఫీల్ అవుతూ ఉంటాను. ఇంక ఇవన్నీ అయిపోయినాక మనం ఆల్రెడీ దోశ వేసుకున్నాం కదా, ఇంకా మిగిలిన ఇంట్లో ఉండే గిన్నెలు అవన్నీ కూడా తోమేశాను. అలాగే ఒక 2 చేతుల బట్టలు ఉంటే ఇక వాటిని కూడా వాష్ చేసేసి ఇక నేనైతే ఫ్రెష్ అయ్యాను. ఇదే చిన్న గెట్ రెడీ విత్ మీ. ఇక ఫ్రెష్ అయిన తర్వాత లైట్గా కొంచెం పౌడర్ అప్లై చేసుకుంటున్నాను. ఏదో వీడియోలో కొంచెం కనిపించడానికి జస్ట్ లైట్గా అనమాట, కొంచెం బ్రైట్నెస్ ఉండిద్దని. మనం ఎలాగో డార్కే కాబట్టి కొంచెం మనల్ని మనం మంచిగా కనిపించుకోవడానికి అప్పుడప్పుడు ఇలాంటి కేర్ అన్నా తీసుకుంటూ ఉండాలి. ఇక ఒక చిన్న స్టిక్కర్ పెట్టుకున్నా, ఇంకా అంతే. లాంగ్ స్టిక్కర్ బాగుంది కదా. నాకు రౌండ్ స్టిక్కర్ కంటే ఏంటో ఇలా బారుగా ఉన్న స్టిక్కర్ పెట్టినప్పుడు కొంచెం ఫేస్ బాగుంది అని అనిపించింది. సో అందుకే ఇవే తీసుకొచ్చాను ఈ టైం అయితే. ఇంకా హెయిర్ కోమ్ చేస్తున్నాను. ఇప్పుడు అసలు స్టోరీ చెప్పాలి. ఎంత హెయిర్ లాస్ అంటే అసలు మ్యారేజ్కి ముందు ఓ మాదిరిగానే ఉండేది జుట్టు, ఇప్పుడు అసలు అది కూడా లేదు. ఎంత జుట్టు ఊడిపోతుందో, అసలు దువ్వడమే కాదు, ఇంట్లో ఎక్కడ చూసినా కానీ నా హెయిరే అనిపిస్తుంది. ఊడ్చిన ప్రతిసారి కూడా ఇంత జుట్టు అయితే ఎక్కడో చోట కనపడతానే ఉంటుంది. ఎంత హెయిర్ ఫాల్ అయిపోతుంది. రీజన్ ఏంటో తెలీదు. అన్నీ సఫిషియెంట్గానే తింటున్నాను, మరి బాడీలో హీట్ వల్ల లేకపోతే ఏంటో రీజన్ నాకు తెలియదు, కానీ ఎక్కువ హెయిర్ లాస్ అయితే అవుతుంది. ఇంకా ఉన్న హెయిర్ని ఇక కొంచెం అలా చిన్న పోనీటైల్ వేసి ఈ ఎదర్ ఇదంతా కొంచెం కవర్ చేసుకుంటున్నాను. లేకపోతే ఫోర్ హెడ్ బాగా ఎక్కువ కనిపిస్తుంది హెయిర్ ఎక్కువ ఫాల్ అవ్వడం వల్ల. ఇంకా నేను మా ఇంటికి వెళ్ళే పని ఉంది. అది కూడా దేనికంటే నాకు రేపు ఎగ్జామ్ ఉంది. సో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళాలనుకుంటున్నా. సో ఇంటికి వెళ్తున్నాను కాబట్టి ఇంకా ఇవైతే ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్కి ఇది ఒక డ్రెస్ అయితే తీసుకున్నా. వీటితో పాటు మనకి ఇంకేముంటాయి, ఒక నైటీ, అట్లాగే ఒక ఎక్స్ట్రా ఇంకొక 1 పేరు ఒక డ్రెస్ అయితే పెట్టుకుంటున్నా. ఓ పెద్ద ఎక్కువగా ఏమీ 1 డ్రెస్, ఇలా ఒక 2 డ్రెస్సెస్ అయితే పెట్టుకున్నాను. ప్లస్ వీటితో పాటు కొన్ని ఇన్నర్స్ అండ్ ఒక పర్ఫ్యూమ్ అండ్ స్ప్రేను. ఇవైతే మనకి స్టిక్కర్స్ అవన్నీ పెట్టుకున్నది. ప్రతి ఇప్పుడు నాకు ఎగ్జామ్కి మెయిన్గా కావాల్సింది ఒక ఆధార్ కార్డు, మన ఆధార్ కార్డు, ఒక ఐడెంటిటీ ప్రూఫ్ కావాలి. అండ్ ఈ పెన్ అయితే మేము రీసెంట్గా అదే చిలుకూరి బాలాజీ టెంపుల్కి వెళ్ళాము. అది అసలు ఇంతవరకు వీడియో పెట్టలేదు, పెడతాను. అక్కడ స్టూడెంట్స్కి మాత్రమే వేస్తున్నారనమాట. అప్పుడు నేను కూడా ఒక పెన్ లైన్లో నిలబడి తీసుకున్నా. ఈ పెన్తోనే మనం ఎగ్జామ్ రాయబోతున్నాం. ఇంకా అంతే. నాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ప్యాక్ చేసుకున్నాను. లంచ్ కూడా తినేసి మిగిలినవన్నీ కూడా నీట్గా ఇంట్లో సదిరేసి ఇక మా ఇంటికి వెళుతున్నాను. మేము ఉండే రెంటెడ్ హౌస్ కాబట్టి మేము ఉండే ఇంటి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి చాలా తక్కువే, వాకబుల్ డిస్టెన్స్ అనమాట. మనం నడుచుకుంటూ చక్కగా వెళ్ళిపోవచ్చు. జస్ట్ ఇప్పుడు ఇలా దిగామా, జస్ట్ ఒక 3 టర్నింగ్స్ ఉంటాయి అంతే. అదొకటి. ఇది ఇలా వస్తే మనకి రోడ్డు వస్తుంది. ఈ రోడ్డుకి కాస్త స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళామంటే ఆ తర్వాత చేలల్లోకి ఒక చిన్న స్ట్రీట్ ఉంటుంది. మా ఒక్కటే ఇక్కడ ఒక 7-8 ఇళ్ళు మాత్రమే ఉంటాయి. అవన్నీ కూడా మా వాళ్ళవి, మా పెద్దమ్మ వాళ్ళవి, అన్నయ్య వాళ్ళవే ఇళ్ళన్నీ కూడా. ఇంకా ఇటుపక్క అటుపక్క కూడా 2 వైపుల పొలాలే ఉంటాయి. ఇదైతే ఇప్పుడు మినుము వేశారనమాట 2వ పంట కింద. ఇంక ఇది ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతే ఇక మా ఇల్లు అయితే వచ్చేస్తుంది. నాకు మా ఇంటి దగ్గర బాగా నచ్చే విషయం అయితే ఇదే. ఫస్ట్ టైం పంట వేసినప్పుడు అయితే ఎటు చూసినా మొత్తం గ్రీన్ కలర్గా ఉంటుంది. అంతా వరి పండిస్తారు కాబట్టి అక్కడ చల్లటి గాలి. సమ్మర్లో కూడా ఈవినింగ్ టైం మంచి గాలి వస్తుంది. ఈ సమ్మర్కి ఇదన్నీ కూడా ఖాళీ అయిపోతాయి చేలు, మంచిగా గాలి అయితే వేస్తుంది. ఇంకా ఇదే మా ఇల్లు, మా మమ్మీ మేము ఉండే ఇల్లు అనమాట. ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళేసరికి ఇంకా మమ్మీ అయితే ఉంది. సో జస్ట్ ఊరికే ఇల్లు అయితే చూపిస్తున్నాను. అలాగే మా మొక్కలు ఉన్నాయి కొన్ని. ఆ పూలని మనం దగ్గరగా వీడియో తీసుకుంటే ఎంత బాగా అనిపించాయో అసలు. ఊరికే నాకు నచ్చి అలా ఏవో 2 క్లిప్స్ అయితే తీసుకున్నాను. కొత్తగా అనిపించింది. దూరం నుండి చూసే వాటికి క్లోజ్గా దగ్గరగా పెట్టి చూస్తుంటే చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ఇంకా నాతో పాటు రేపు ఎగ్జామ్కి మా చెల్లి కూడా రావాలి. ఇక వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఇక ఫైనల్గా మా చెల్లి అలాగే మా చిట్టి చిలకమ్మ ఇద్దరు కూడా వచ్చారు.